హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఏపీ సంబంధించి డిస్ప్లే మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. అండ్ దీంట్లో ఏం విషయాలు ఉన్నాయి అనేది చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు సీట్ వచ్చే వరకు ఎలా అప్లై చేసుకోవాలి, ప్రయారిటీ ఆర్డర్, కాలేజెస్ అన్నీ చూసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు అక్కడ చేయండి. కట్ ఆఫ్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీతో ఎవరు లైక్ చేసి వీడియోని అయితే చూడండి. ఎలా ఉంది అసలు లిస్ట్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ లిస్ట్ అయితే రావడం జరిగింది. అండ్ దీంట్లో మీరు చూస్తే ఇక్కడ మీకు నీట్ ర్యాంక్ సేమ్ కర్ణాటక ఎలా చూసారో అలా ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఏమైతే ఇవ్వలేదు. సో నీట్ ర్యాంక్ అండ్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఈ మార్క్స్ మనం పోయినసారి డిస్ప్లే లిస్ట్తో కంపేర్ చేస్తే కట్ ఆఫ్ కూడా ఒకటి చూద్దాం మనం. సో 500 ర్యాంక్కి పోయినసారి 648 మార్క్స్ ఉంటే ఈసారి 546 ఉన్నాయి. అంటే టోటల్గా 112 మార్క్స్ చేంజ్ ఉంది. సో చాలా 100 మార్క్స్ పైన అయితే మనకు కట్ ఆఫ్ అనేది తగ్గింది. సో ఓన్లీ డిస్ప్లే వర్క్ మాత్రమే ఇది. అండ్ 1000 ర్యాంక్ కనుక మీరు చూసినట్లయితే 1000 ర్యాంక్కి 637 ఉన్నాయి పోయినసారి. అండ్ ఈసారి చూస్తే 520 అంటే 117 మార్క్స్ తేడా ఉంది. 117 మార్కులు అయితే తేడా ఉంది. అండ్ అదేవిధంగా 1500కి 622 మార్క్స్ ఉంటే పోయినసారి, ఈసారి మాత్రం 507. సో 507 ఉన్నాయి అంటే 115 మార్క్స్. అండ్ అదేవిధంగా 2000కి 609 ఉన్నాయి పోయినసారి. అండ్ ఈసారి చూస్తే 495 అంటే 114 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. టాప్లో ఎక్కువ ఉంది, 114 మార్కులు డిఫరెన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఒక 100 మార్క్స్ చేంజ్ అయితే వచ్చింది. సో మనం ఇంతకుముందు రిజల్ట్ అప్పుడు ఇచ్చిన కట్ ఆఫ్కు మ్యాచ్ అయిందో లేదో చూద్దాం. 2500కి అయితే 597 అప్పుడు ఉంటాయి, ఇప్పుడు 486 అంటే 111. అండ్ 3000కి అప్పుడున్న మార్క్స్ అయితే 586 అండ్ ఇప్పుడు 477 అంటే 109 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ విధంగా చాలా భారీ తేడాతోనైతే డిఫరెన్స్ ఉంది. అండ్ ఒక ఓపెన్ కట్ ఆఫ్ చూద్దాం. మరికొద్ది సేపట్లో నేను కంప్లీట్ కట్ ఆఫ్ వీడియో అయితే మీకు చెప్తాను. సో ఆంధ్ర యూనివర్సిటీ పైన డిస్ప్లే లిస్ట్కి ఈ డిస్ప్లే లిస్ట్కి పరిశీలిస్తే 490. సో అప్పుడున్న ర్యాంక్ 2327 డిస్ప్లే లిస్ట్లో, ఇప్పుడు ఇక్కడ 490 ఉన్నాయి. అండ్ ఎస్వీలో చూసుకున్నట్లయితే సో అప్పుడు 586 మార్క్స్ పోయినసారి ఉన్నాయి. ఈసారి అదే ప్లేస్లో ఉన్న మార్క్స్ 476. సో మనం చెప్పుకున్న కట్ ఆఫ్కి అనుగుణంగానే ఈ డిస్ప్లే లిస్ట్ ప్రకారం అయితే ఈ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉన్నట్లు మనకు ఫండమెంటల్గా తెలిసింది. కాసేపట్లో నేను అన్ని క్యాస్టులతో క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో డిస్ప్లే లిస్ట్లో మీ ర్యాంక్ ఎంత అనేది మీరు కామెంట్ చేయండి. చూద్దాం ఎవరికి ఏ విధంగా వచ్చింది అనేటువంటిది.